హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Podophyllin resin. It is a crude extract of cytotoxic material from మే యాపిల్ ప్లాంట్. ఈ మే యాపిల్ ప్లాంట్ నార్త్ అమెరికాలో ఉన్నదాన్ని పోడోఫిలం పెల్టేటం అని, హిమాలయాస్లో ఉండే మే యాపిల్ ప్లాంట్ని పోడోఫిలం ఈమోడి అని అంటాం. ఈ మే యాపిల్ ప్లాంట్ యొక్క రూట్స్ నుంచి, రైజోమ్ నుంచి ఒక సైటోటాక్సిక్ మెటీరియల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. దాన్నే మనం పోడోఫిలిన్ రెసిన్ అని అంటాం. ఈ రెసిన్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అందులో మోస్ట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ అండ్ సైటో డిస్ట్రక్టివ్ ఏజెంట్ వచ్చేసి పోడోఫిలాక్స్. పోడోఫిలాక్స్ అనే ఇంగ్రీడియంట్ వచ్చి కేటగిరీ సి. పోడోఫిలిన్ రెసిన్ యాజ్ ఏ హోల్ వచ్చి కేటగిరీ ఎక్స్. ఇది కొంచెం డేంజరస్ రెసిన్ అన్నమాట. అంత ప్యూరిఫైడ్ చేసింది కాదు, క్రూడ్ ఎక్స్ట్రాక్ట్. అదే పోడోఫిలాక్స్ అయితే ప్యూరిఫై చేసి ఒక పోడోఫిలాక్స్ని మాత్రమే తీసుకొని ఒక స్టేబుల్ కాన్సన్ట్రేషన్లో 0.15% క్రీమ్గా, 0.5% సొల్యూషన్గా, జెల్గా ఫార్ములేట్ చేశారనమాట. స్టేబుల్ ఉంటుంది దీని కాన్సన్ట్రేషన్. దేని కాన్సన్ట్రేషన్? పోడోఫిలాక్స్. దీన్నే మనం పోడోఫిలోటాక్సిన్ అని కూడా అంటాం. అదే పోడోఫిలిన్ రెసిన్ తీసుకుంటే దీంట్లో చాలా రకాల బయలాజికల్ యాక్టివ్ లిగ్నన్స్ ఉంటాయి. ఆల్ఫా అండ్ బీటా పెల్టేటం, పోడోఫిలాక్స్. పోడోఫిలాక్స్ కూడా ఒక లిగ్ననే. ఈ పోడోఫిలాక్స్ రెసిన్లో ఉంటే దాని యొక్క కాన్సన్ట్రేషను అంత స్టాండర్డైజ్డ్గా ఉండదు. అన్ప్యూరిఫైడ్ క్రూడ్ ఎక్స్ట్రాక్ట్ కాబట్టి పోడోఫిలిన్ రెసిన్. అదే పోడోఫిలాక్స్ని సెపరేట్ చేసి స్టేబుల్గా ప్యూరిఫై చేసి ఒక కాన్సన్ట్రేషన్లో స్టాండర్డైజ్డ్గా ఈ పర్సంటేజ్లో ఫార్ములేట్ చేశారనమాట. సో మనం పోడోఫిలిన్ రెసిన్ని గనక పేషెంట్కి ప్రిస్క్రైబ్ చేస్తే ఇట్ షుడ్ ఆల్వేస్ బి అప్లైడ్ బై డాక్టర్. హాస్పిటల్ లోపల డాక్టర్ మాత్రమే వీక్లీ వన్స్ ఒకసారి అప్లై చేయాలి. నాట్ మోర్ దాన్ 10 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా, నాట్ మోర్ దాన్ 0.5 ml పర్ సెషన్. ఒక్కసారికి ఇంత మాత్రమే అప్లై చేయాలి. ఎందుకంటే ఇది సైటోటాక్సిక్, హైలీ టాక్సిక్ క్రూడ్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. పోడోఫిలాక్స్ ఎంత ఉంది పర్సంటేజ్ అదంతా స్టాండర్డైజ్గా ఉండదు కాబట్టి కొంచెం కేటగిరీ ఎక్స్ డ్రగ్, డేంజరస్ డ్రగ్ కాబట్టి. ఓన్లీ ఆన్ వాట్స్. జాగ్రత్తగా డాక్టర్ కేర్ఫుల్గా వాట్స్ మీద మాత్రమే అప్లై చేయాలి. దాని చుట్టూ ఉన్న సరౌండింగ్ స్కిన్ మీద పడకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి వ్యాస్లిన్, ఇయర్ బడ్ తీసుకొని వ్యాస్లిన్తో పూసుకున్న తర్వాతే వాటి మీద వరకే అప్లై చేసుకొని we should allow it to dry and then wash after 4 hours. కాసేపు డ్రై అవ్వనిచ్చి 4 hours ఉంచుకోమని చెప్పి దాని తర్వాత వాష్ చేసేయాలి ఆ ఏరియా మొత్తాన్ని. ఇట్ ఈస్ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. కామన్ సెన్స్, కేటగిరీ ఎక్స్ డ్రగ్. అదే మన పోడోఫిలాక్స్ ప్యూరిఫైడ్ వచ్చేసి సేఫ్, ఫ్రీ ఆఫ్ మ్యూటేషన్స్. సో సేఫ్ ఫర్ సెల్ఫ్ యూస్. పేషెంట్కి ప్రిస్క్రైబ్ చేసి ఇంటికి వెళ్ళి వాడుకోమని చెప్పి పంపించేయచ్చు. హీ కెన్ అప్లై అట్ హోమ్ 2 times a day. ఇదైతే వీక్లీ వన్స్ మాత్రమే అప్లై చేయాలి. ఇంత ఏరియాలోనే ఇంత మాత్రమే. అదే మన స్టేబుల్ పోడోఫిలాక్స్ అయితే 2 సార్లు అప్లై చేయొచ్చు ఒక్క రోజుకి, కంటిన్యూస్గా 3 days. ఆ తర్వాత 4 days ఏమి అప్లై చేయకూడదు, రెస్ట్ ఇవ్వాలి. ఇలాగా ఒక సైకిల్, 1 weekకి ఒక సైకిల్, టోటల్ 4 cycles చేసుకోవచ్చు. 4 weeks అప్లై చేసుకోవచ్చు పేషెంట్. కేటగిరీ సి డ్రగ్ అయినా సరే వీ షుడ్ అవాయిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలోనే కాకుండా వీ షుడ్ అవాయిడ్ ఇట్ ఆన్ మ్యూకోసా అండ్ ఆన్ ఎనీ ఓపెన్ వూండ్. పోడోఫిలిన్ రెసిన్ మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? పోడోవాట్ పెయింట్లో ఉంటుంది. మనము పోడోవాట్ పెయింట్ పేషెంట్ తెచ్చుకున్నాక, పెయింట్ మనం గోడకు కొట్టిన, బుక్లో పేపర్ మీద పెయింట్ వేసినా మనం బ్రష్తోనే వేస్తాం కదా. సో బ్రష్ ఉంటుంది దాంతోపాటు. సో ఇలా గుర్తుపెట్టుకోండి, బ్రష్ ఉన్నదైతే అది పోడోఫిలిన్ రెసిన్, డాక్టరే అప్లై చేయాలి. బ్రష్ లేకుండా క్రీమో, జెల్లో, లోషన్ అయితే, జెల్లో క్రీమో అయితే పేషెంటే అప్లై చేసుకోవచ్చు. పోడోఫిలిన్ రెసిన్ 20 to 25% ఉంటుంది. కంపెనీని బట్టి 20% ఉండొచ్చు, 25% రెసిన్ ఉండొచ్చు. ఈ రెసిన్ లోపల పోడోఫిలాక్స్ ఎంత ఉంటుందని మనకు తెలియదు. టించర్ ఆఫ్ బెంజోయిన్ 10% ఉంటుంది. టించర్ అంటే ఏదైనా యాక్టివ్ ఇంగ్రీడియంట్ని ఆల్కహాల్లో డిజాల్వ్ చేస్తే దాన్ని మనం మొత్తాన్ని టించర్ అని అంటాం. టించర్ ఆఫ్ బెంజోయిన్ ఉంటే, టించర్ ఆఫ్ అయోడిన్ కనుకుంటే, ఇక్కడ మనం ఆల్కహాల్తో పాటు బెంజోయిన్ ఉంటుంది మన పోడోవాట్ పెయింట్లో. అల్లోవెరా
2%, 95% ఇథనాల్ 5% ఉంటుంది, మీథనాల్ 5% ఉంటుంది. ఇది మొత్తం పోడోవాట్ యొక్క కాంపోజిషన్. మీరు ఎప్పుడైనా పేషెంట్కి అప్లై చేసేటప్పుడు దేన్ని అప్లై చేస్తున్నా జస్ట్ దాంట్లో ఏమేమి ఉంటాయో కాంపోజిషన్ చూసి పెట్టుకోండి. ఒకవేళ పోడోవాట్ ఎస్ అయితే అడిషనల్గా దీంతో పాటు సాలిసిలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది డాక్టర్ అప్లై చేయాల్సింది. ఎలా కనిపెడతాం? బ్రష్ ఉంటుంది దాంట్లో. వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్? యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటి? పోడోఫిలాక్స్. ఇది ఎలా పనిచేస్తుంది? ఇట్ విల్ గో అండ్ బైండ్ రివర్సిబ్లీ టు ట్యూబ్యులిన్. ట్యూబ్యులిన్ కి బైండ్ అయ్యి ఇట్ విల్ ప్రివెంట్ పొలిమరైజేషన్ ఆఫ్ ట్యూబ్యులిన్. ట్యూబ్యులిన్ పొలిమరైజ్ అయితే ఏంగా ఫామ్ అవుతుంది? మైక్రోట్యూబ్యూల్స్. ఈ మైక్రోట్యూబ్యూల్సే ఫామ్ అవ్వకపోతే సెల్ డివిజన్ జరగదు. సో ఇట్ విల్ లీడ్ టు సెల్ సైకిల్ అరెస్ట్ అట్ మెటాఫేస్. సింపుల్గా సెల్ సైకిల్ని ఆపేస్తుంది. FDA అప్రూవ్డ్ యూజెస్ వచ్చి జెనైటల్ వాట్స్, మెయిన్గా కాండైలోమా అక్యుమినేటా. ఇక్కడ నేను పర్పస్ఫుల్గా ఎక్స్టర్నల్ అనే వర్డ్ని యాడ్ చేశాను. ఎందుకు? మ్యూకోసా మీద ఉన్న జెనైటల్ వాట్స్కి అప్లై చేయకూడదు. వీ షుడ్ అవాయిడ్ ఇట్ ఆన్ మ్యూకోసా ఆర్ ఎనీ అదర్ వూండ్స్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్, బర్నింగ్, ఎరిథిమా అండ్ ఎరోషన్స్. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా దస్విధాన్య.